తేడి తాత ఫైనల్ గా అయితే నేను ఇట్లా రెడీ అయిపోయినా. నేను అది చూస్తే తెంపుతాడే ఇప్పుడు. ఫైనల్ గా ముగ్గులు వేసుకున్నాం. ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. వస్తుంది తాగుతుందండి మంచిగా పోతాం సరేనా. హాయ్ చాంపాప, ఎక్కిపోతున్నాం మనము. ఏ గుడికి? గట్టిగా మాట్లాడాలి. శామ్కి పళ్ళు వచ్చినాయి ఇట్లా డడ్డన శామ్కి పళ్ళు వచ్చినాయి. శామ్ గుడ్ గర్ల్ అయిపోయింది. శామ్కి ఎంటికలు వచ్చేసినాయి. బ్యూటిఫుల్ గర్ల్. ఓఫో అందరికి అందరు బాగున్నారు. ఇగో శామ్ మొన్న ఫుల్ ఎగ్జైట్ అయ్యి ఏమంటారు హోంవర్క్ కంప్లీట్ చేసింది. నేను వంట రూమ్లో ఉన్నా. కుక్కర్ చూసుకోక దెబ్బ ఉరికొచ్చి మమ్మీ అని పెట్టి కుక్కర్ మీద పెట్టేసింది చెయ్యి. రెండు దగ్గర వాత పడ్డది. కానీ శామ్ పట్టించుకున్నాను ఏమన్నా? ఎందుకు పట్టించుకోలే? తోలి దగ్గర ఎందుకు పట్టించుకోలే? మమ్మీ ఏం చెప్పింది నీకు? బీ స్ట్రాంగ్. ఎట్లుండాలో స్ట్రాంగ్ గట్టిగా. ఇగో ఇగో చూడు. ఇగో ఇటు అయ్యో వామ్మో నిద్రపోతుండు శ్రీదుద్దు కన్నా. వస్తున్నాయి పోయే టైం. దగ్గు డాడీ నిద్ర మబ్బులు ఉన్నాడు. ఇప్పుడు ఏం మాట్లాడట్లేడు. సో మేము పోతున్నాం. అడికి వెళ్ళినాక కంటిన్యూ చేస్తాం వ్లాగ్ అయితే. ఇప్పుడు సగంలోనే ఆపేస్తున్నాను ఎందుకంటే లేట్ అయిపోయింది. ఎంత మంచిగా వీడియో చేద్దాం అనుకున్నా కానీ లేట్ అయిపోయి ఉరుకులాట అవుతుంది. అడిగి వెనక కంటిన్యూ చేస్తాం. మమ్మీ అజయ్ హాయ్ స్టార్ట్. శామ్కి అయితే వాంతింగ్ వస్తుంది. 1 పేషెంట్ 2 పేషెంట్ 3 పేషెంట్. బయటికి రాకపోతే రాలే అంటారు, వస్తేనేమో వాంతింగ్లు వస్తున్నాయి అంటారు. వీళ్ళు ఏం చేసాం వీళ్ళతోటి? వీళ్ళకి ఒక ప్యాసింజర్ ఆటో ఇప్పియాలి. 1 2 3కి ప్యాసింజర్ ఆటో మంచిగా పోతాం సరేనా. మా డ్రైవర్ బాలే అంట. దుద్దువైకో ఏం పండుకుంటున్నావు? దుద్దువైకో బాయ్. డుగ్గు పాప మనం ఏం కష్టం నా బంగారి నడు సార్. ఏమైంది? అచ్చా దుద్దు అక్కడికి వచ్చినావు. అద్విత అది 7,000 రుతు అజయ్ దుద్దు 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 Bonta por
అవో దానిపైన టార్గెట్ చేసిండు. పెద్ద పండు అగ్గు పండు బాబురావు బాబురావు కొట్టు 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 క్లాప్స్ 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 రుతు క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. అమ్మా బంగారం షాప్ ఆయనకి ఇప్పుడు ఈ షారాలు అర్థం కావచ్చు. బాయ్ ఏం చేసినా అసలు జరుగుతలేదు. స్క్రీన్ షాట్ అద్రా అద్రా రుచి దాకింది. ఓ హలో 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 నిప్పలు అలవాటు చేయలేక ఇంతవరకు వాటర్ గ్లాసులు రాదు. అది మమ్మీ గుంజురుతూ ఇది నెత్తి కుదుకుంటుంది. అరుదు గుంజనికి వస్తుంది. తాగుతుందా నిజంగా? ఫైనల్ గా గుడికైతే వచ్చేసాము. చాలా రోజులు అయింది బయటికి వెళ్ళక, మళ్ళీ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చిన శ్యామ్ పాప కాలు కడుకుంటుంది. దుర్గా దుర్గా ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇక ఇంటికి అయితే పోతున్నాం. దుద్దు బిజీ శామ్ అయితే ఎత్తేసినాం. మమ్మీ కొట్టి కొట్టి వెళ్తుంది శామ్ని. అయ్యో ముంజలు అద్విత అడిగి అమ్మ ఆట తీసుకుందాం. అవే మీద మస్తు ఉంటాయి మమ్మీ, బాగుంటాయి. మంచిగా అనిపించింది. పోయేసి వచ్చిన ఎన్ని రోజులు అవుతుంది. పోవాలి పోవాలి పోవాలండి. చెప్పు చెప్పు అవ్వ మాట్లాడినది ఎంత అట 6 తీసుకో. చూపి ఎంత సైజ్ ఒకసారి ఇటు అట్టు చెప్పు. ఇప్పుడు చెప్పు. ఇప్పటిదాకా ఎట్లా చెప్పిన అదే ఎగ్జైట్మెంట్ తో చెప్పు. అద్విత ప్లీజ్ అమ్మా ఇగో చెప్పు ప్లీజ్. ఇగో అమ్మా ప్లీజ్ చెప్పే. అమ్మా ఏ సరిపోదు. ఏమైంది పోయేదమ్మా కవర్ కానీ వాళ్ళు స్ట్రీట్ లాగానే ఉండాలంట. అనిపిస్తుండే మూతి చూస్తే. మూతి చూడట్లా మనేస్తాడు. జోకర్ అంటారు జోకర్ అంటే వచ్చింది ఇప్పుడు జోకర్ అన్నది. నిన్నే
పిల్లగాడయ్యి పోతుంది. పోతి అంట పోతి. అమ్మకి అమ్ముతారు బట. అవి మంచిగా వెళ్తున్నాయి కదా. మనమైతే ఇంటికాడ స్పూన్ పెట్టి గీకి గీకి తింటాం. అవి తీయనికి రాక. హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు వదినా మర్దల్ సరదా వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి పూజ, అమ్మవారి గుడి కాడ పూజ ఉంది, చండీ హోమం. ఇగో శామ్ పాప బజ్జుకుండు. అమ్మలో వచ్చిన నేను. గుడ్ మార్నింగ్ పాపా. డాడీ గుడ్ మార్నింగ్. నిద్రలోకి వెళ్ళేసి ఆకలి అవుతుందంట. టైం వచ్చేసి 4:30 కాలే, 4:20 అవుతుంది. అమ్మ 3:30కి లేపింది. లో పెట్టి ఆ ముగ్గులు వేస్తా అన్నావు కదా అనేసి 3:30కి లేచినాను. బయటికి పోనీకి భయం అయ్యి పోతున్నా, డోర్ తీస్తున్నా, మళ్ళీ భయం అవుతుందని వచ్చి చూస్తున్నా. అట్లా ఇట్లా 4:30 అవుతుంది. జర ఫస్ట్ అయితే పోయి ముగ్గు అయితే వేసేసి వస్తా. గుడికాడ వాకిలి అడిగే ముగ్గు వేసేసి వస్తా. చలో డే అయితే ఇట్లా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇవాళ చాలా హ్యాపీ ఉందంటే పోస్ట్పోండ్ అవుతా ఉంది పూజ. ఎందుకు ఇట్లా పోస్ట్పోండ్ అయితే, ఏదానికైనా ఒక టైం రావాలంటారు కదా. సో ఈరోజు అయితే స్టార్ట్ అయింది. 1 మంత్ నుంచి అనుకుంటున్న పూజ చేపిద్దామని వీలు కాక చెప్పేలే. సో ఈరోజు ఆ డే వచ్చేసింది. నా అమ్మ దగ్గర పూజ అనమాట. సో డే స్టార్ట్ చేసేసిన. చలో లెట్స్ గో. ఈరోజు అయితే హోమం అవుతుంది గుళ్ళ. ఏమైతుంది గుళ్ళ? ఏం హోమం? ఏం హోమం అంటే చండీ హోమం అన. చండీ హోమం. చండీ హోమం మీనింగ్ ఏంటో తెలుసుకున్నామా? ఈ వర్షానికి గవ్వవాడు ముగ్గు దక్కను అదేవాడు ఇదేవాడు అనుకుంటా. అంతగానో జూమ్ చేస్తారా మమ్మీ ఎవరైనా? నేను జూమ్ చేయలేదు, నేను దగ్గర పెట్టినా. ఓ చందనక్క, చందనక్క పిలుస్తుంది. తీయద్దంటే వీడియో. ఎందుకో నేను అక్కను చందనక్క అసలు ఆటకాడు ఉన్నాడు. నేను మా అబ్బుల 3 o'clock లేచి చూసిన. ఫైనల్గా ముగ్గులు వేసుకున్నాం, రెడీ అయిపోయింది. ఇక జేజా ఇప్పుడు ముగ్గులు అయిపోయినాయి కాబట్టి అయ్యగారు వచ్చి అభిషేకం చేసి వచ్చేలోపు మేము పోయి ఇంటికాడ ఫ్రెష్ అప్ అయ్యేసి వస్తాము. ఇది చందన ముగ్గు. చందనని ఇప్పుడు చూపేది రానాక చూపిస్తా. మొత్తుకుంటుంది మళ్ళీ గుద్దుతో పట్టుకొని. ఫైనల్గా అయితే నేను ఇట్లా రెడీ అయిపోయినా. నేను పల్లె అయితే కింద కురికింది. ఇది నేను పేజ్లో చెప్పినా కదా అమ్మ దగ్గర తీసుకుని, ఇన్స్టాగ్రామ్లో నేను చూపిస్తాను అనమాట. కొలాబ్ చేస్తాను మీకు. చూడండి పంచ పైకి లేచిపోయింది. పంచ అది చూస్తే తెంపుతాడే. ఇప్పుడు అన్ని తెంపేద్దామా అని చూస్తాడు. ఎప్పుడు తెంపాలా అని. ఇడు ఎట్లే పడుతుంది. చలో పోదామా? ఇట్లా ఇట్లా అమ్మా నువ్వు కూడా తిరిగి రాపు. అయిపోయిందా? అయిపోతే ఇద్దరు లోపలికి వెళ్ళిపోయింది. చక్కగా లోపలికి వెళ్ళిపోయి వడలంటే రెడీ చేయమని చెప్తారా? అమ్మా నువ్వు ప్రదక్షిణ చేసి దండం పెట్టుకుని వడలు చేసిరా. అప్ప చెప్పినా సరే చిన్నగా రేగాయలంత గిద 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 వేసి ఉడికాల లోపలికి పెట్టి వెళ్ళి కాళ్ళ కోసం పెట్టుకుంటున్నా. సో 2-3 సార్లు అభిషేకం చేసి ఇద్దరు కూర్చోండి. ఆ హారతి ప్లేట్ అవన్నీ కొంచెం పక్కకు పెట్టుకోండి. ఇలా వెంకట కొంచెం అట్లనే ముఖం చేసి కూర్చో. అయ్యో అట్లనే కూర్చో. కొంచెం పంచ ఇట్లా ఇట్లా అనుకొని అమ్మవారికి ఎదురుకు కూర్చో. జాగ్రత్తగా
చిన్న అగ్గిపెట్టే ఉంటుంది చూడు మనం ఆ కటన్ డబ్బాలు ఉంటాయి చూడు ఉన్నాయి ఉన్నాయి అమ్మా ఇదిగో అది ఇక్కడదే ఆర్తి ప్లేట్ నీకు ఇబ్బంది ఉంటే ఇక్కడదే మంచిగా నమస్కారం చేసుకొని దీపారాధన ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः बृहस्पते अतियदर्यो रः आद्यमध्यभादिकृतमज्जनेषु यद्येतदच्चवसत्तप्रजातस्मात् द्रविडं देहित्रम् आनो दिवो बृहदः पर्वदादा सरस्वती यददागन्तु यज्ञम् याशीरस्त्वमति देवहूतिः दैव्या होतारावनिशं तमोर्वेदिष्ठास्यावदमासु वीराः मह्यं यदन्वमयानिहव्यागोदिः सत्यामनसो मे अस्तु येनो मानिकाः शतमक्षराः विश्वे देवासो अधिमोजुरामे देवीषु विश्वे देवासो हवीरविद्वम् महास्मै प्रजया मातलोभिर्मानदामत्रिशलेषु मराजन्नम् अग्निर्मन्यं प्रतिदमरस्तासत्तो गोपाः परिपाहिनस्त्वम् प्रत्यञ्चो जन्तुर्गतः पुनस्ते वैशां नित्यं प्रबुधा विनेशसो धाता धातॄणां भुवनस्य यस्पतिर्देवकर्मो हरिवो मेघनन्वा देवीं वाचमजनयन्त देवास्तां विश्वरूपाः पशवो वदन्ति सानो मन्द्रेशमोर्जन्दुहाना धेनुर्वाकस्मान् प्रचुषरयितो अयं मुहूर्तः शुभमुहूर्तो अस्तु ओम शंकारोपेण मच्चित्तं पंकी लोकल फोन नడుతుందా शंकरीयस्य सावनासन प्राणायाम प्रत्याहार धारणा ध्यान समाध्यष्टांग योगानुष्ठान निष्ठातपश्चक्रवर्ती अनाद्य विच्छिन्न श्री शंकराचार्य गुरु परंपरा प्राप्त षड्दर्शनस्थापनाचार्य व्याख्यान सिंहासनाधीश्वर सकल निगमागम सारहुसज सांख्यत्रज प्रतिपादक वैदिक मार्ग प्रवर्तक सर्वतंत्र स्वतंत्र आदिराजधानी विद्यानगर महाराणे नमः श्री कृष्णाय नमः अमन ओडल लेस्कोतो कृष्ण ब्रह्मणे ओडल लेसेस्को ఉత్తిష్టంతో భూతపిశాచాః అవ అక్షర వాసం చూసి వెనక వేసుకోండి उत्तिष्ठन्तो भूतपिशाच एते भूमिवारकाः एते श्रीनामधेयस्य पाण्डवलगोत्रोद्भवस्य शिवानामधेयस्य शैलजा नामधेयस्य ऋद्विकृष्णामधेयस्य मातृकस्य कमलम्ब नाम्ने पाण्डवलगोत्रोद्भवस्य भावपेट नरसिंहराव नामधेयस्य नागराणी नाम्ने अश्विन नामधेयस्य सहकुटुम्बानां చెప్పాలి అమ్మ మీ గోత్రం పేరు పాండవుల గోత్రోద్భవస్య పెంటమ నామధేయస్య రమేష్ నామధేయస్య కృష్ణవేణి నామధేయస్య మహేష్ మధురమ నామధేయస్య सहकुटुम्बानां బయటికి వెండు పాండవుల గోత్రోద్భవి గౌతమి నామధేయస్య సంశ్రితా నామధేయస్య महागणपति लक्ष्मी गणपति महालक्ष्मी చిన్న చెమున్నదా దానికి గంధ పసుపు కుంకుమ అలంకారం చేయండి పంచపాలు కృష్ణదే నమః తమలపాకుతోటి గణపతి మీద 3 సార్లు నీళ్లు చిలకరించిన ఆయన ఆ ఓష్ఠామరో భవః తాన ఓంజే సమర్పయామి అమ్మ ఒక్కొక్క పువ్వు పెడుతూ ఉంటుంది తల్లి మంచిగా అయ్యా ఇద్దరు ఓం ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపానంతరం నైవేద్యం नमः ओम पार्वत्यै नमः ओम देवमात्रे नमः ओम मनीषाय नमः ओम विंध्यावासिन्यै नमः ओम द्रार्तमस्तकाय नमः ओम भारत्यै नमः ओम भ्रामर्यै नमः ओम कल्पाय नमः ओम कराळ्यै नमः पुष्पपिङ्गलाय नमः ब्राह्मणकविङ्कवीनाम उपश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पद आनश्वन्नो गणस्येदधानिताय गणपतिगं भवामहे कविङ्कवीनाम उपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां दुर्गां त्रिनेत्रां भजे ओम अस्य श्री प्रथमचर्यस्य ब्रह्मा ऋषि महाकाले देवता गायत्री चंदः ओम खड्गं चक्रगदेशुला परिगां शूलं शुण्डें शिरः शङ्खं सन्दर्पदें करैः सनयनां सर्वाङ्गभूषाभृतां नीलाश्वतुर्वासपाददिशकां सेवे महाकालिकां यावत्स्वोष्वपिते हरो మొదటి అధ్యాయం అంతా కాళీ అమ్మవారు రాక్షస సంహారం చేస్తుంది
2, 3, 4 అధ్యాయాలు అంటే 3 అధ్యాయాలు. 2వ పాఠం, 3వ పాఠం, 4వ పాఠంలో 3 అధ్యాయాల్లో మహా లక్ష్మీ అమ్మవారు రాక్షస సంహారం చేస్తుంది. దాని తర్వాత 5, 6, 7, 8 ఇవ్వకపోయినా మీకు అవసరం లేదు. కేవలం మీరు ఓం శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః నమస్తే శుక్రైతిష్టం స్వాహ మార్కండేయవాచ స్వాహ తతస్తోసైదో విప్రాతం మరి సమపస్థితౌ స్వాహ సమాధిర్నామ వైశ్యౌ సజమార్గసత్తమః కృత్వార్దో తాపరాంజానావ కృత్యంత్రికిదౌ స్వాహ దుష్టదోషే విషయవత్తాక్షమానసౌ తత్కమేతన్మహాభాగా జన్మోహో జ్ఞానినో రవి స్వాహ ప్రవాసభవత్యే సాగ్వేకాంతస్య మూఢతా స్వాహా ఋషిర్వాచ స్వాహా జ్ఞానమస్తి సమస్త జంతోర్పశేకోచరే విషయశ్చ స్వాహా విషయశ్చ మహాభాగా యాంతి జైవమృతకృతకో దివాంత ప్రాణినాకేజి ద్రాత్రా వందాసదావరే స్వాహా దివాత ధారాత్రో ప్రాణనశ్చ దృష్టః కాళికామరసాత్మకం వితే ఓం మహామాయా ప్రభావేణ సంసార స్థితికారణ తన్నాత్ర స్మైకార్యోగిద్రాదిపదే స్వాహా మహామాయా హరేశ శాదయా సంభవకిరే నమస్తస్యై స్వాహా నమస్తస్యై నమో నమః స్వాహా నా వచ్చేసే నమస్తస్యై నమో నమః స్వాహా తాంతృతకృతక స్వాహా కేవల నమస్కారాశ్రయ గ్రహాత దేవగజ దేవేంద్రవాహనం స్వాహా మమా మమాన దైతా విషం భగవత్కమం భజత్ పంగంచ లాపాయత్త భోదాయ వేద స్వాహా సర్వైశ్వర్య మొదలం ఓం ఇంద్రదేవతాయ వాయు ఓం బలింద్రధాదు ఓం అగ్గే కర్మణి క్షేత్రపాలక దేవతాభ్యో పుష్పాన్న బలింద్ర ప్రణాది యజమాన్యస్య బృహద గృహీత్వా ఇక్కడ శివ ఏమో మంచిగా పెట్టాలని నిన్న రాత్రి ఫోన్ చేసి చెప్పింది. చిన్న పెడతావంట ఎప్పుడు ఏం పంతులో అని. ఓం జాతవేదసే సునవామ సోమమరాదే యదో నిదహాది వేదః సనః పరుషదరి దుర్గాని విశ్వానామగ్నివర్ణాన్ తపసాజ్వలందీం వైరోచనీం కర్మఫలేషు దుష్టాః దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే. స్వస్తి దుర్గాణి విశ్వా ఓష్ఠ పృథివే బహుళాన పూర్వే భవాతోకాయతనజార్య సంయో విశ్వాదినో దుర్గాః జాతవేదస్సే స్వాంచాగ్నే తనువం విప్రయస్వ. నాగస్య పృష్ఠమపి సంపసానో వైష్ణవేర్లోకజిహమారయంతాం కామ్యాయణాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీవనసకామినేః యస్యాం హిరణ్యం విందేయం కామస్త్వం పురుషానహం అష్టమోర్వాం పదమధ్యాం హస్తినాదః ప్రబోధనే శ్రియం దేవీర్వత్వదే శ్రీర్మాదేవీ సదా కాంతో ఆక్షిదాం హిరణ్యప్రాకారాభాస్తాం దళం దేం దృష్టాం దర్పయం దేం పథే స్థితాం భక్తవర్ణాం తాఘోపస్పదే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసాత్మలం తే శ్రియం లోకే దేవరుష్టామునారాత్ తాం పద్మినే దేం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే అష్టదాం పాల్మనే ఆదిత్యపరపసాదం తమానాం తరాజాస్తవాహ్యా అనక్తేః ఉభయకృపాం తే పదగత్యేః సమననాసః ప్రాతర్భోతా
मे नवदशत म एकविंशतिश्च मे त्रयोविंशतिश्च मे पंचविंशतिश्च मे सप्तविंशतिश्च मे नवविंशतिश्च म एकत्रिंशतिश्च मे त्रयस्त्रिंशतिश्च मे चतुर्दश मे द्वादशत मे षोडशत मे विंशतिश्च मे द्वात्रिंशतिश्च मे षट्त्रिंशतिश्च मे चत्वारिंशतिश्च मे चतुश्चत्वारिंशतिश्च मे अष्टादशत्वारिंशतिश्च मे द्वादश पञ्चदश षोडश मोक्षाश्च विद्याञ्चालिश्च भुवनश्चार्यपतिष्ठा अश्वभूर्ध्वामृतमध्यामस्तिनाथप्रभूतिनी श्रियं देवी ममह्मये श्रीर्मादेवी सदां कांसोऽस्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्ते लक्ष्मीर्मे अस्य नाम त्वामृणे आदित्यवर्णे तवसोदिजातो वनस्पतिस्तव वृक्षोत बिल्वः तस्य फलानि तव सागरस्तवाया लक्ष्मीः उपैतवां देवजगत्कीर्तिश्च परिणासः रामभूतोऽस्मि फलां देशः మార్చుకుంటాను చేసేద్దామా ఉపనయనం చుట్టిపాసామలాన్ ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहो अभोतिमसमुद्धन्त सर्वाविन्दनमेग्रहान् गन्धद्वारां दरादरसां नित्यमुष्ठाङ्गरीषिणीम् ईश्वरीं सर्वभूतानां तामिहावः पये श्रियम् అందరూ తీర్థం పట్టుకోండి మాల ఉంటుంది లోపల మల్లెపూల హారం ఉంటుంది. అకాల మృత్యు కూర్చోండి కూర్చోండి అమ్మా, ఇగో. పట్టండి పట్టండి ఇగో, ఇగో. లేపండి లేపండి అకాల మృత్యు చేపట్టండి అకాల మృత్యు హనుమ సర్వ వ్యాజమానం నమస్కారం చండీ మదేవత బాలు పట్ట చేపట్టాలి భాగవతం భావనం శుభం. అమ్మా, మీరు వెళ్ళి బట్టలు మార్చుకునేటప్పుడు తాళ్ళతోటి తుడుచుకోవడం అంతే, స్నానం చేయడం. స్నానం చేయకూడదు బట్టలు మార్చుకో తుడుచుకొని బట్టలు మార్చుకోండి తినేటివే. తీసుకో స్మిత మీరు? దాంట్లో కలిపేసి ప్రసాదం పంచామృతం ఎట్లా ఉంది ఈ ఉంది బాబు స్మిత ఫస్ట్ పుణ్యాలు తీర్థం ఇచ్చారు కదా అట్లా ఉంది టీ ఉందా గోకూత్రం ఇచ్చారు బాబు అక్షత నేను అక్షత చేద్దాం. ఓం పర్యాప్య అనంతరాజాయ సర్వోస్త ఓం పర్యాప్య అనంతరాజాయ సర్వస్వామాతి రాత్రమత్తమమహద్భవతి సర్వస్యాప్యై సర్వస్య నిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జగతి ఆయుర్ధా అగ్నే హవిషోడుషాణ బహుపుత్ర లాభం శత సంవత్సరం శతం దీర్ఘమాయుః ఆయుర్ధా అగ్నే హవిషోడుషాణో ఘృత ప్రతీకో ఘృతజో నిరేధి ఘృతం పీత్వా మధుచారుగవ్యం పితేవ పుత్ర విరక్షకాధివం. మా ఈశ్వరుడు ఎవరి రూపంలో వచ్చిండో తెలియదు. కృష్ణుడి రూపంలో రావచ్చు, సాక్షాత్ భగవంత స్వరూపమే రావచ్చు, అన్ని ఆయన రూపాలు. కాబట్టి ఒక్కసారి అమ్మవారిని తలుచుకొని సభాయై నమః అని గట్టిగా అన్నారు. సభాయై నమః. కిలో చాయరు ఇంకా ప్రసాదాలు అయిపోయింది.